కలుషితం చేస్తుంది ముఖ్యమంత్రి జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పవన్ కళ్యాణ్ పై జగన్ చేస్తున్న వ్యక్తిగత విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అవసరమైతే పవన్ కళ్యాణ్ తో కాపురం చేయాలంటూ సెటైర్ వేశారు. నువ్వు ఆయన గురించి మాట్లాడతావా అంటున్నాడు. పెళ్ళాల గురించి మాట్లాడతాడు. అందుకే ఆయన అన్నాడు, ఓకే నువ్వు కూడా రారా, నీతో కూడా సంసారం చేస్తానన్నాడు. అన్నాడా లేదా? సిగ్గుందా లేదా? సిగ్గుంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అంటున్నా, నీకేమైనా సిగ్గుంటే పవన్ కళ్యాణ్తో పోయి సంసారం చెయ్యి, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది. అంటే నోరు బారేసుకోవడం అంటే, పురంధేశ్వరి ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, మా బంధువే. కానీ 30 ఏళ్లుగా ఆవిడ కాంగ్రెస్ లో ఉంది, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. దేశంలో చాలా మంది కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఆవిడ గురించి మాట్లాడతావా నువ్వు? ఇప్పుడు మీ చెల్లెలుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, దానికి సమాధానం చెప్పే సత్తా నీకుందా సైకో అని అడుగుతున్నా. ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా సైకో అని అడుగుతున్నా. రాజకీయాల్ని కలుషితం చేసిన దుర్మార్గుడు ఈ సైకో. సీఎం పదవి కావాలనే స్థాయి నుంచి 10 ఎమ్మెల్యే సీట్ల కోసం పడిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల పొత్తు ధర్మం ఇదేనా? టీడీపీ నేతలకు ఇతర పార్టీలో పంపించి టికెట్లు ఇవ్వడమే పొత్తా? 2.5 ఏళ్లు సీఎం పదవి కావాలనే అజెండాతో మొదలైన టీడీపీ జనసేన పొత్తుని చివరికి 21 సీట్లు తీసుకునే పరిస్థితికి పడిపోయిందని ఆయన విమర్శించారు. ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కండువా వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు. అంటే దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువా వేసి బీజేపీ ఇది ఇస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టించి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు? అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లా. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తి, ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లా. కానీ ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్లు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2.5 ఏళ్ళు అది పోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరి 24 అనౌన్స్ చేశారు. దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి, 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు లేదు, ఒక 3-4-5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 3వ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని టీడీపీ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. సోమవారం అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి రాగా కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.
వచ్చాడు మంచి పని చేశాడు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొందరి ప్రవర్తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వారిపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఘటనలో సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవిపై వేటు పడింది. ఆమెను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచారంలో ఉన్న బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలతను ఉమాదేవి ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్యలు తీసుకున్నారు. నెల్లూరు పార్లమెంట్ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి, డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ తదితరులు వెంటరాగా ఆయన రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరినారాయణకు నామినేషన్ పత్రాలు అందజేశారు. వేమిరెడ్డి నామినేషన్ సాధారణంగా సాగింది. 15 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో నిరంతరం మమేకమై పనిచేస్తున్నారు. రాష్ట్రం మొత్తం తెలుసు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటి వరకు నేను లేను, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చా. మరింత సేవ చేసి నెల్లూరు జిల్లా అన్ని అభివృద్ధి బాటలో తీసుకువెళ్తాను అని ఈ సందర్భంగా వేమిరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి నామినేషన్లు దాఖలు చేయడం, ఇది నామినేషన్ అని అనుకోవటం లేదు నేను, ఇది అభివృద్ధికే ఫౌండేషన్ అని నా ఆలోచన. ఈ నామినేషన్ వేయడం మీరు ముందుకు చూస్తారు. నేను ఈ ప్రత్యక్ష రాజకీయాలకి రావడం కూడా ప్రజాసేవ చేయాలనే రావడం. ఇప్పుడు వరకు ప్రజాసేవ చేస్తున్నాను, ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి చేయలేదు. కానీ 15 సంవత్సరాల నుంచి మీ అందరికీ కూడా తెలుసు, మన రాష్ట్రం అంతా తెలుసు, జిల్లా కాకుండా రాష్ట్రం అంతా కూడా తెలుసు నేను చేసే కార్యక్రమాలు. స్కూలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము పేద పిల్లలకి. వాటర్ ప్లాంట్స్, మినరల్ వాటర్ ప్లాంట్స్, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్లో దాదాపు 130 విలేజెస్ నెల్లూరు జిల్లాలో వాటర్ ప్లాంట్స్ ఇచ్చున్నాను. ఇవన్నీ ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాలు కావు, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాలు. ప్రజలందరికీ కూడా తెలుసు నేను చేస్తున్నాను. ఇప్పుడు తేడా ఏంటంటే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఇది ఎందుకు వచ్చారంటే అది కూడా మనం ఇంకా మన సేవలు ఇంకా గొప్పగా చేయొచ్చు అనే ఉద్దేశంతోనే ఈరోజు రావడం. అందులో మనము సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ మీద నేను ఇప్పుడు పోటీ చేసేది. తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ, ప్రజలకి మనం సేవ చేయగలుగుతాం అనే భావంతోనే ఈ తెలుగుదేశం పార్టీలో నేను పోటీ చేయడం జరిగింది. రెండవది మీ అందరూ తెలుసుకోవాల్సింది, నాది క్లీన్ చిట్. అవతల అభ్యర్థి మీ అందరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది చార్జ్ షీట్. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అందరూ ప్రజలందరికీ చెప్తున్నాను. సో మీ అందరూ కూడా మా నెల్లూరు జిల్లా 10 మంది, పాత నెల్లూరు జిల్లాలో ఉండే 10 మంది ఎమ్మెల్యేలుని గెలిపించాలా. ప్రజలందరూ కలిసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటూ నెల్లూరు
ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా నెల్లూరు నగర నియోజకవర్గానికి మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల అధిపతి డాక్టర్ పొంగూరు నారాయణ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులతో భారీ ఊరేగింపుగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్న పొంగూరు నారాయణ తన నామినేషన్ రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నామినేషన్కి అశేషంగా కార్యకర్తలు రావటం, వారి అందరూ ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నారు. వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు నగరంలో, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 2014 నుంచి 19 దాకా ఏం పనులు చేసాం, 19 నుంచి వరకు ఇప్పుడు ఏం చేసామని ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. కంపారిజన్, అప్పుడు ఎన్ని వర్కులు జరిగినాయి, ఇప్పుడు ఎన్ని వర్కులు జరిగినాయి, అప్పుడు జరిగిన వర్కులు పూర్తి చేశారా, చేయలేదా. 2014 నుంచి 19 దాకా 5,260 కోట్లతో అనేక ప్రాజెక్టులు చేసాం. ఆ ప్రాజెక్టులు ఎవరు ప్రజలు కూడా అడిగితే నేను చేయలే. ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఏమేమి ఉండాలా, ఎలాంటి పనులు చేయాలనే దాంతో అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం తిరిగా. అమరావతి రాజధాని నిర్మించే మంత్రిగా, అమరావతి రాజధాని నిర్మించడం కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, దుబాయ్, అబుదాబి, సింగపూర్ తిరిగినప్పుడు అక్కడ డిఫరెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్, మెట్రో సిటీస్ స్టడీ చేశారు. ఆ స్టడీ చేసిన తర్వాత అవన్నీ మన నెల్లూరు నగరానికి ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో ఉండాలని 114 మున్సిపాలిటీస్ని ఇంప్లిమెంట్ చేశాను. అయితే నెల్లూరుకి ప్రత్యేకమైన ఫండ్ ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగాను. అడిగితే ఆయన అడిగినట్టు ఇచ్చాడు. దోమలు లేని నగరం చేయాలంటే 550 కోట్లు కావాలని అధికారులు ప్రాజెక్ట్ డిజైన్ చేసి 550 కోట్లు శాంక్షన్ చేశారు. 365 రోజులు స్వచ్ఛమైన నీరు తాగాల, ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది ఉండకూడదంటే సంగం బ్యారేజ్ నుంచి వాటర్ డ్రా చేయాలని 550 కోట్లతో డిజైన్ చేస్తే అది శాంక్షన్ చేశారు. నెల్లూరులో ఉన్న పార్కు స్థలాలన్నీ పార్కులు కట్టించాలంటే దాన్ని శాంక్షన్ చేశారు. ఎండ్ రోడ్డు దుమ్ములేని నగరం చేయాలంటే ఎండ్ రోడ్లు వేయాలి. నేను ఇతర దేశాలు చూసింది అదే. అక్కడ దుమ్ము ఉండదు, రోడ్లలో వెహికల్స్ పోతుంటే దుమ్ము ఉండదు. దుమ్ము ఎందుకు ఉండదంటే మొత్తం సిమెంట్ రోడ్ వేసినప్పుడు దుమ్ము అనేది ఉండదు. ఒక 40 అడుగుల్లో 25 అడుగులు సిమెంట్ రోడ్ వేసి అటు కొంత ఇటు కొంత మట్టి రోడ్డు వదిలేస్తే 2 వెహికల్స్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక వెహికల్ కిందకి దిగాల్సిందే మట్టి రోడ్డు మీదకి. ఆ చక్రాలకు మట్టి అంటుకుంటుంది. అది మళ్ళీ సిమెంట్ రోడ్డు మీదకి వస్తాయి చక్రాలు, అక్కడ మట్టి వదులుతాయి. వెనకాల వచ్చే వెహికల్స్ తొక్కుతాయి, దుమ్ములు వేస్తుంది. సో దుమ్ములే నగరం ఉండాలంటే ఎండ్ రోడ్స్ ఉండాలి. 710 కోట్లతో నెల్లూరులో ఎండ్ రోడ్స్ వేసాం. అక్కడక్కడ చిన్న బిట్లు అంటే 50 మీటర్లు 40 మీటర్లు వెడల్పు కూడా 6 అడుగులు 4 అడుగులు రోడ్లు వదిలేస్తున్నాయి. చిన్నవి ఎలక్షన్ రావటం వల్ల, ఎర్లీ ఎలక్షన్ వల్ల ఆగిపోయినాయి. అంటే అవి కూడా అయిపోయినాయి, దాన్ని వదిలేశారు. పార్కులు 73 దాకా కంప్లీట్ చేశారు, 1-2 కాదు. అన్నా క్యాంటీన్స్ 7 పెట్టే, ఎవరు అడగలేదు. బారా షాహిద్ దర్గా పక్కనే ఉంది, బ్రహ్మాండంగా డెవలప్ చేసాం, అది నన్ను ఎవరు అడగల. షాదీ మంజిల్ నన్ను ఎవరు అడగలేదు. మహిళలకి ఒక 11th and 12th ఇంటర్మీడియట్కి ఒక మహిళా కళాశాల అడిగారు, ఎక్స్క్లూజివ్ ముస్లిం సోదరులు, వాళ్ళకి శాంక్షన్ చేసాం. గోసా హాస్పిటల్ మహిళలకి యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ కావాలంటే 2 కోట్లతో శాంక్షన్ చేసాం. విఆర్ కళాశాలలో యాక్చువల్గా రెసిడెన్షియల్ పేదలు నిరుపేద కోసంగా విఆర్ఐ స్కూల్ పైన ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టాను 11th and 12th. దాన్ని రెసిడెన్షియల్ తీసేసి డే స్కాలర్ పెట్టారు. ఘాట్లు, చక్కటి ఘాటు ఈరోజు రంగనాయక స్వామి శాంక్షన్ చేసే పెద్ద ఘాటు 90% వర్క్ అయింది. ఆ 10% వదిలేశారు. మైపాడు గేట్ దగ్గర ఎవరు అడగల ఘాట్, నేనే చేశా. మూలాపేట కోనూరు బ్రహ్మాండంగా తీర్చిదిద్దాము. అదేవిధంగా నెక్లెస్ రోడ్ పక్కన ఒక ఘాట్ కట్టాము, బ్రహ్మాండమైన ఘాటు. ఆ నెక్లెస్ రోడ్డు కూడా ఎవరు అడగల. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఉన్నప్పుడు మన నెల్లూరు కొండకుండదని ఆ నెక్లెస్ రోడ్ని
చేసాం. ఇట్లా నెల్లూరుకి అనేక కార్యక్రమాలు చేసాం. మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం జీవో తెచ్చింది నేను 2014-19 చేశా. ఆ జీవో తెచ్చినప్పుడు అసెంబ్లీలో నా మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫైట్ చేశారు. ఎలా తెస్తావు, వాళ్ళ పేదలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాదు, పిల్లలు ఎలా చదువుతారని నా మీద ఫైట్ చేశారు. 3 సార్లు అసెంబ్లీలో ఫైట్ చేశారు, కానీ నేను ఒప్పుకోవాలా. చివరికి ఆప్షన్ అడిగారు, ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని. పిల్లలందరినీ మార్చేసిన తర్వాత చేశాను. ఈ రాష్ట్రంలో మంత్రి కాగానే నా ఆధ్వర్యంలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉంటే పిల్లలు నేల మీద కూర్చుంటున్నారు. ఫస్ట్ మంత్లోనే అధికారులకు ఆదేశం ఇచ్చా, ఎన్ని బెంచీలు కావాలని. 30,000 బెంచీలను అధికారులు వెంటనే ఇచ్చారు. ఇవన్నీ ఎవరు అడగలేదండి, బాధ్యతగా చేశా. 2014లో నేను ఎక్కడా కంటెస్ట్ చేయలే, ఎవరిని ఓటు అడగల. జనరల్గా ఒక నాయకుడు ఓటు అడిగి గెలిచినప్పుడు ఆ ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత. కానీ నేను ఎక్కడా కంటెస్ట్ చేసి గెలవాల. తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకి నాకు ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మంత్రిగా తీసుకున్నారు, రాష్ట్ర మంత్రిగా. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు, ఒక బాధ్యతగా ఒక పేద కుటుంబంలో పుట్టినందుకు, ఒక బస్ కండక్టర్ కుమారుడిగా పుట్టినందుకు, పేద ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాను. ఎవ్వరూ నన్ను అడగలేదు. అడగకపోయినా అనేక దేశ విదేశాల్లో చూశాను. అలాంటి మోడల్ మన నెల్లూరు సిటీకి ఎందుకు ఉండకూడదు అని ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగటం. నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీ చేస్తానంటే ఆయన ఫండ్స్ ఇచ్చారు, దాంతో డెవలప్ చేసి. అయితే ఈరోజు నేను కంటెస్ట్ చేస్తుందా, కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత నా బాధ్యత పెరుగుతుంది. 2,37,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 2,37,000 ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు ఆ నాయకుడి బాధ్యత. మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించండి. ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, రాష్ట్రం నుంచి నేను తీసుకొస్తాను. దీంతో నెల్లూరు సిటీని, అదేవిధంగా నెల్లూరు నగరాన్ని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి మళ్ళీ రేపటి బులెటిన్లో కలుద్దాం.